మావోయిస్టు కీలక నేత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులతో పాటు కేంద్ర బలగాల నుంచి తప్పించుకుంటూ పోలీసులే లక్ష్యంగా కీలక ఆపరేషన్లు నిర్వహిస్తున్న మావోయిస్టు అగ్రనేత హిడ్మా పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఛత్తీస్గఢ్లోని సూక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. మూరియా తెగకు చెందిన హిడ్మాకు పలు భాషల్లో పట్టుంది. దండకారణ్యంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరిన హిడ్మాకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారీ గడ్చిరోలి నుంచి అందిస్తారు. సెక్యూరిటీ ఫోర్సెస్ కు మావోయిస్టుల పైన ఏదైతే ఆపరేషన్స్ జరుగుతున్నాయో దాంట్లో ఇవాళ దొరికిన చాలా పెద్ద సక్సెస్ అని మనం అనొచ్చు. ఎందుకంటే పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి సిపిఐ మావోయిస్ట్ ఈ మావోయిస్ట్ పార్టీ దాకా మనం చూస్తే మాడవి హిడ్మా ఒక చాలా పెద్దమైన కీలకమైన పేరు అని మావోయిస్ట్ ఉద్యమంలో చెప్తూ ఉంటారు. సెక్యూరిటీ ఫోర్సెస్ పైన జరిగిన పెద్ద దాడుల్లో హిడ్మా ఉన్నాడు. హిడ్మా అంటే మావోయిస్ట్ ఉద్యమానికి ఒక బ్యాక్ బోన్ అని ఆయనకు గుర్తుపడతారు. 8వ తరగతి దాకా స్కూల్ చదివిన తర్వాత మావోయిస్ట్ ఉద్యమంలో 15 నుంచి 16 వయసు ఉన్న సమయంలో హిడ్మా మావోయిస్ట్ ఉద్యమంలో వచ్చాడు. దాని తర్వాత హిడ్మా ఏదైతే ఉన్నాడో ఆయన మావోయిస్ట్ ఉద్యమానికి ఎలా బ్యాక్ బోన్ అయ్యాడు నేను చెప్తాను. పీపుల్స్ లిబరేషన్ గురిల్లా ఆర్మీ PLGA ఈ మావోయిస్టులది ఒక చాలా పెద్ద బటాలియన్, అగ్రెసివ్ గా సెక్యూరిటీ ఫోర్సెస్ పైన దాడి చేసే బటాలియన్. దానికి కమాండర్ గా హిడ్మాకు పెట్టారు. ఏదైతే LTT నుంచి మందుపాత్ర పేల్చి మావోయిస్టుల నుంచి దాడులు జరుగుడు కానీ వేరే అంబుష్ పెట్టుడు అవన్నీ ఏదైతే జరుగుతాయో దాంట్లో ఒక మాస్టర్ మైండ్ అని హిడ్మా పేరు చెప్తూ ఉంటారు. 2010లో CRPF సిబ్బంది పైన జరిగిన చింతల్నార్లో జరిగిన దాడిలో 76 CRPF జవాన్ మృతి చెందారు. ఆ సంఘటన కూడా ప్లానింగ్ పకడ్బందీగా హిడ్మా చేశారు. దాని తర్వాత రాణిబోద్లిలో ఒక పెద్ద దాడి జరిగింది. దాంట్లో 55 జవాన్ మృతి చెందారు. ఆ దాడి కూడా హిడ్మా నేతృత్వంలో జరిగింది. ఒక సుక్మా సహ ఛత్తీస్గఢ్లో మనం చూస్తే 30 కంటే ఎక్కువ దాడులు జరిగాయి. దాంట్లో సెక్యూరిటీ పర్సన్స్ చాలా పెద్ద ఎత్తున మృతి చెందారు. ఆ అన్ని దానికి వ్యూహరచన హిడ్మా చేశారు. 2013లో కాంగ్రెస్ లీడర్స్ ర్యాలీ పైన జరిగిన దాడిలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ PCC చీఫ్ నందకుమార్ పటేల్ మృతి చెందారు. ఆయనే సహా 40 మంది మృతి చెందారు. ఆ ప్లానింగ్ కూడా పూర్తిగా హిడ్మా చేశారు. అంటే హిడ్మా ఎంత పెద్ద పేరు అని మనం అనుకోవచ్చు. మావోయిస్ట్ ఉద్యమంలో ఒక చాలా బ్యాక్ బోన్. ఎందుకంటే వేరే చాలా CC మెంబర్స్ ఉన్నారు, టాప్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళకు ఒక ఇంటెలెక్చువల్ పద్ధతితో మావోయిస్ట్ ఉద్యమం పబ్లిక్ లో ఎలా తీసుకువెళ్లాలో చూస్తూ ఉంటారు. కానీ ఆపరేషనల్ పద్ధతితో మనం చూస్తే హిడ్మా చాలా పెద్ద రోల్ ఉంది, చాలా పెద్ద పేరు ఉంది. ఎందుకంటే ఆపరేషనల్ పద్ధతితోటి సెక్యూరిటీ ఫోర్సెస్ పైన కుంబింగ్ చేసే ఫోర్సెస్ పైన అడవిలో ఘట్టమైన అడవి ప్రాంతంలో ఎలా దాడి చేయాలి, వాళ్ళకి ఎలా పకడ్బందీగా ఘెరావ్ చేయాలి, ఈ అన్ని దానికి ఒక ప్లానింగ్ వ్యూహరచన చేసే దాంట్లో హిడ్మా చాలా పెద్ద పేరు అని చెప్తూ ఉంటారు. దానివల్లనే ఒక స్టేట్కు మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ తోటి సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ వరకు ఒకటే టార్గెట్ ఉండే మాడవి హిడ్మా. బసవరాజు తర్వాత మావోయిస్ట్ ఉద్యమం పూర్తిగా నిలిపిపెట్టడానికి సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దాంట్లో వాళ్ళ పైన ఒకటే టార్గెట్ ఉండే హిడ్మా. కర్రెగట్టలో హిడ్మాకు ఘెరావ్ చేస్తానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం సెక్యూరిటీ ఫోర్సెస్ చేశాయి. కానీ దాంట్లో హిడ్మా తప్పి వెళ్లారు. దాని తర్వాత ఇప్పుడు హిడ్మా ఎక్కడున్నాడు అని ఒక చాలా పెద్ద క్వశ్చన్ అందరి ముంగట ఉండే. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ కానీ, ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్, ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్, ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్, ఈ టార్గెట్ కు పట్టుకునే పకడ్బందీగా సెక్యూరిటీ ఫోర్సెస్ దానిపైన ఒక దృష్టించారు. దాని తర్వాతనే ఒక పెద్ద ఇన్పుట్ దొరికింది. ఆ ఇన్పుట్ తోటే హిడ్మాకు ఇవాళ ఘేరావ్ చేశారు. ఎన్కౌంటర్లో హిడ్మాకు కాల్చి చంపారు. హిడ్మా మృతి చెందడం ఆపరేషన్ దృష్టితోటి మావోయిస్ట్ ఉద్యమానికి జరిగిన చాలా పెద్ద ఎదురు దెబ్బ. 6 కోట్ల కంటే ఎక్కువ బహుమానం హిడ్మా పైన ఉంది. అలాంటి హిడ్మా మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్న అతని వైఫ్ రాజేష్ సహా 6 మావోయిస్టులతోటి ఇవాళ మృతి చెందాడు. మావోయిస్ట్ ఉద్యమం ఏ దశకు చేరుకుందో మనం చూస్తే చాలా పెద్ద పెద్ద లీడర్లు సరెండర్ చేస్తున్నారు, CC మెంబర్స్ ఎన్కౌంటర్లో మరణిస్తున్నారు. అవి అంతా చూసిన తర్వాత
హిడ్మ లాంటి బ్యాక్ బోన్ దేవ్జీ తోటి ఉన్నది. అంటే మావోయిస్ట్ ఉద్యమం కూడా ఒక ఆశ లెక్క ఇప్పుడు కూడా ఉన్నది అని చెప్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్. ఏదైతే అంటారో అది ఇప్పుడు కూడా ఇప్పటిదాకా ఈ ఆశ ఉండే. కానీ ఇవాళ హిడ్మకు హతమార్చిన తర్వాత మావోయిస్ట్ ఉద్యమానికి ఆపరేషనల్ పద్ధతితోటి సెక్యూరిటీ ఫోర్సెస్ పైన ఒక దాడికి వ్యూహరచన చేసే అలాంటి లీడర్ లేడు. దానివల్ల మావోయిస్ట్ ఉద్యమం ఒక వేరే స్థాయికి ఇప్పుడు చేరుకోయింది అని మనం అనొచ్చు. మహేష్ తివారీ, ఈటీవీ న్యూస్, महाराष्ट्र छत्तीसगढ़ बॉर्डर, गढ़चिरौली।